నిజామాబాద్ జిల్లాలో కీలక నేతకు ఏఐసీసీ అండగా నిలిచిందని చెప్పాలి. విధేయతకైతే పట్టం కట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 40 ఏళ్ల పాటుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు ఎట్టకేలకు ఏఐసీసీ ఎమ్మెల్సీ పదవిని అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత సాయంత్రం ఇందుకోసం కూడా ఏఐసీసీ ఒక ప్రకటన కూడా వెలువరించిందని చెప్పాలి. అందులో నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతకైతే ఎమ్మెల్సీ పదవి అయితే ఈసారి వరించబోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి అనుచరులో అతి ముఖ్యంగా పేరుగాంచినటువంటి బొమ్మ మహేష్ కుమార్ కు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి చొరవతో ఏఐసీసీ అయితే ఎమ్మెల్సీ పదవి అయితే కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి క్యాడర్ కరువైనటువంటి నేపథ్యంలో గడిచిన ఎన్నికల అనంతరం గడిచిన నెలన్నర వ్యవధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మాత్రం నూతన ఉత్తేజం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిజామాబాద్ అర్బన్ కు చెందినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో అక్కడ మైనారిటీ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంచినటువంటి నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు మహేష్ కుమార్ తప్పుకున్నారు. పీసీసీలో పలు విభాగాల్లో కూడా సహాయ కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కూడా తాను అందుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అంటే ఏఐసీసీ అగ్రనేతలకు కావచ్చు, రాష్ట్రంలో పీసీసీ విభాగానికి సంబంధించి అత్యంత సన్నిహితునిగా వస్తూ విధేయత చూపుతూ పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఎట్టకేలకు ఎమ్మెల్సీ పదవి అయితే వరించిందని చెప్పాలి. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ కి చెందినటువంటి కీలక నేతగా కొనసాగుతూ వస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ కు మాత్రం పూర్తి స్థాయిలో పార్టీ అండదండలు అయితే అందినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బీసీ వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అంతకంటే ముందు బీసీ నేతగా ఉన్నటువంటి మరో రాజకీయ కురవృద్ధుడు డిఎస్ కూడా పీసీసీ పగ్గాలుగా చేపట్టారు. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు బీసీ వర్గానికి చెందినటువంటి ఇద్దరు కీలక నేతలు కూడా పార్టీలో పలు దఫాలుగా సేవలు అందిస్తూ వచ్చారు. విధేయతకైతే కాంగ్రెస్ పార్టీ అయితే మొదటి పట్టం కడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అప్పట్లో డిఎస్ కు పీసీసీ పగ్గాలు అందించినటువంటి ఏఐసీసీ ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతూ వస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ కి కూడా పూర్తి స్థాయిలో మరోసారి అండగా నిలిచిందని చెప్పాలి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతకంటే ముందు పార్టీకి క్యాడర్ కరువైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పాటు ఎమ్మెల్సీ స్థానం కూడా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు చెందినటువంటి నేపథ్యంలో అంటే ఆయనకు దక్కినటువంటి పరిణామ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో మాత్రం పూర్తిగా జోష్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో 4 మెజారిటీ స్థానాలతో పాటు మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలో కూడా అత్యధిక మెజారిటీ స్థానాలు తన ఖాతాలో వేసుకొని ఏకంగా రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే రాష్ట్రానికి సంబంధించి ఎలా ఉంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే పార్టీ క్యాడర్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం ఫుల్ జోష్ నిండుకుందని చెప్పాలి. ఏఐసీసీ మాత్రం పూర్తిస్థాయిలో మహేష్ కుమార్ ను గుర్తించింది. ఇందుకోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కల్పించింది. తదనంతరం ఈ 2 ఎమ్మెల్యే స్థానాలు కాలేనటువంటి నేపథ్యంలో అందులో ఒక ఎమ్మెల్సీ స్థానం మాత్రం బొమ్మ మహేష్ కుమార్ కు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో విధేయతకైతే పట్టం కట్టినట్లయింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రాజు ఫర్ ఐడ్రీమ్ న్యూస్.